అందరికీ నమస్కారం అండి. బాచీరావు కుకింగ్ వీడియోకి వెల్కమ్ అండి. ఈరోజు మన వీడియోలో మినప్పప్పుతోటి ఆవడ అంటే మినప్పప్పుతో వడలు చేసి తర్వాత పెరుగులో వేస్తారు. ఆవడ అంటారు దీన్ని. మినప్పప్పు పెరుగు వడ అని కూడా అంటారు. ఇది మామూలుగానే మినప్పప్పుని 4 గంటలు నానబెట్టేసుకొని పొట్టుపప్పు కానీ లేదంటే మామూలుగా చాయ్ గుళ్ళు ఏదైనా సరే పొట్టుపప్పు అయితే బాగా రుచిగా ఉంటుందండి. నానబెట్టేసేసిన తర్వాత పొట్టు తీసేసి మామూలుగా చేయాలి. ఇది డైరెక్ట్గా మనం రుబ్బేసి కొంచెం మెత్తగా రుబ్బుకొని దాంట్లోనే రుబ్బేటప్పుడే కాస్తగా అల్లం, పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా జీలకర్ర వేసేసి బాగా రుబ్బేసుకున్న తర్వాత అందులో కొద్దిగా ఉప్పు వేసి కలిపి పిండి పక్కన పెట్టుకొని చిన్న మూకుడు పెట్టుకోండి. దాని మీద నూనె పోసుకోండి. నూనె పోసి చిన్న మూకుడు పెడితే తక్కువ నూనె పడుతుంది. నూనె పెట్టుకొని ముందర హైలో ఒక 10 నిమిషాలు బాగా మరిగిన తర్వాత నూనె తర్వాత దాన్ని సిమ్లో పెట్టి ఒక్కొక్కటి వడలు మనం అరిటాకు మీద ప్లాస్టిక్ కవర్లు అవి వాడకండి. అరిటాకు మీద నూనె రాసుకొని వడల్లా వేసుకొని చిల్లు పెట్టి నూనెలో వేసి బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసేసిన తర్వాత అవన్నీ కూడా కొద్దిగా కొంతమంది వాటర్లో వేస్తారు, లేకపోతే పేపర్ మీదనే వేసేయచ్చు. వాటర్లో వేసేసిన తర్వాత బాగా పిండేసి తర్వాత పెరుగు పక్కన పెట్టుకుని ఒక అర లీటర్ పెరుగు పెట్టుకుని దాంట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా ఇష్టమైన వాళ్ళు కొద్దిగా కారం, కొత్తిమీర వేసి బాగా గరిటతో బాగా కలిపేసి వేయించినటువంటి ఒక 10-20 నిమిషాలు అయిన తర్వాత అప్పుడు ఈ వడలన్నీ కూడా దాంట్లో వేసేయాలి. బాగా నీళ్ళలో వేసి ఒకసారి పిండేసి వేస్తే బాగుంటుంది. దాంట్లో వేసేసి దాని పోపు ఏంటంటే ఒక చిన్న పోపులు వేయించుకుని దాంట్లో చిన్నది ఉంటుంది కదండి గిన్నె, దాంట్లో కొద్దిగా నూనె వేసుకుని దాంట్లోనే కాస్తగా ఆవాలు, ఎండుమిరపకాయలు, తర్వాత సరిపోతుంది. 2 వేసి బాగా వేగిన తర్వాత దాని మీద కలిపేయచ్చు. లేదంటే కొంతమంది ఎండుమిరపకాయలు, ఆవాలు కూడా వేయించేసిన తర్వాత మిక్సీలో పట్టి లేకపోతే దంచి కానీ పౌడర్ చేసి అది దాని మీద వేసి కలిపితే రుచిగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి కొంచెం లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్. పుల్లటి పెరుగు కాకుండా కమ్మగా ఉన్న పెరుగు అయితే చాలా రుచిగా ఉంటుందండి.